నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, పుష్ప 2 కి సంబంధించి ఒక్క వార్త కూడా బయటికి రావట్లేదు. ఒక గంగమ్మ అవతారంలో మనం అల్లు అర్జున్ చూసిన తర్వాత, బట్ నిన్న షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతోంది. నిన్న షూటింగ్ కంప్లీట్ చేసుకుని వస్తున్న ఆర్టిస్టులకి ఏదో యాక్సిడెంట్ జరిగిందని కూడా మనం విన్నాం. అయితే ఎక్కడో వెనక నుంచి వినపడుతున్న మాట, పుష్ప 2కి సంబంధించి ఒక కథలో ఏమైనా ఆలోచనలో పడ్డారా, సుకుమార్కి అర్థం కావట్లేదా అనేది ఎక్కడి నుంచో ఒక మాట వస్తుంది. ఏంటది? అంటే కథ మీరు పుష్ప 1తో పోల్చుకుంటే పుష్ప 2లో కథ అంత పవర్ఫుల్గా లేదన్నది మన ఫిలిం నగర్ టాకు. తర్వాత షూటింగ్లో కూడా చాలా వరకు ఏమంటారు వాటిని, అపశకునాలు కనిపించాయన్నమాట. ఎందుకంటే ఈ షూటింగ్ టైంలోనే గొడవలు, ఈ షూటింగ్ టైంలోనే రామ్ చరణ్కి అర్జున్కి గొడవలు, ఈ షూటింగ్ టైంలోనే చిరంజీవికి అర్జున్కి గొడవలు, ఈ షూటింగ్ టైంలోనే సుకుమార్ ఏంటంటే ఆ సినిమాలో స్టోరీ సరిగ్గా రావటం లేదని చెప్పి మిగతా వాళ్ళ మీద విరుచుకుపడడం. అంటే స్టోరీ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా. ఈ షూటింగ్ టైంలో ఏంటంటే ఒక టీజర్ మంచి పోస్టర్ తయారు చేశారు, బ్రహ్మాండంగా ఉంది అది. దాన్ని ఎవరు గంగాదేవ గంగమ్మ అవతారంలో గంగమ్మ అవతారంలో చూపించాడు. అది బాగానే ఉంది. గంగమ్మ అవతారం అంటే కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మినిట్స్ ఉంటుంది. అదంతా సినిమా కాదు కదా. ఒక పాట పెట్టి ఆ పాటలో చూపించి జనాలు అట్రాక్ట్ చేయడం కోసం చేసినటువంటి ఏర్పాటే. కానీ మొన్న పుష్ప యూనిట్ వ్యాన్ వస్తుండగా అది యాక్సిడెంట్కి గురవడం, కొంత ఇవన్నీ బ్యాడ్ సిగ్నల్స్గా అనుకుంటున్నారు. మరి వాళ్ళు ఏదైనా మంచి చెడ్డ ఆ పూజా పునస్కారం అట్లాంటివి చేసినట్టయితే ఇది కొంచెం తొలగిపోతుందేమో మరి తెలియదు. కానీ మొత్తానికి ఇలాంటివి జరగకూడదు. సాధారణంగా సినిమాలు ఏదైనా దెబ్బతింటే మనం ముందు తెలిసిపోతాయి. షూటింగ్లో ఏదో కాలిపోవడం, లేదా షూటింగ్లో ఏదో మొత్తానికి యాక్సిడెంట్ అవ్వడం, లేదా షూటింగ్లో ఎవరో చచ్చిపోవడం, షూటింగ్లో సీనియర్ లైట్. అప్పుడు మాకు స్టూడియోల్లో షూటింగ్ చేసేవారు. స్టూడియోల్లో షూటింగ్ చేస్తే 20 కేజీల లైటు పైన ఉంటుందన్నమాట, 100 అడుగులు పైన ఉంటుంది. అక్కడి నుంచి లైట్తో బాటు పడిపోతారన్నమాట. లైటు కింద ఉంటుంది, లైట్ ఏమో పైన పడుతుంది, ఆయన కింద పడతాడనమాట. స్పాట్ డెట్ అంతే, 100 అడుగులు పైనుంచి కింద పడితే స్పాట్ డెట్. ఆ రోజుల్లో ఇంచుమించు నెలకు ఒకరినైనా చూసేవాళ్ళన్నమాట. అంతే కదమ్మా. ఫ్లోర్లో ఎక్కడుంటారు, 100 అడుగులు పైన ఉంటారన్నమాట. ఉదయం ఎక్కిన వాళ్ళు మధ్యాహ్నం లంచ్కి దిగుతారు. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు ఎక్కిన వాళ్ళు 20 కిలోల బరువు ఉన్నటువంటి సీనియర్ని పట్టుకొని అలా ఉంటారు. నెట్ అంటే నెట్ వేస్తారు, టిల్ట్ అప్పట్టే ఇలా పైకి ఎత్తుతారు, టిల్ డౌన్ అంటే కింద చేస్తారు. 20 కేజీల డౌన్ని కూడా 2 చేతులతో కంట్రోల్ చేయాలి. ఇలాగ అంతమంది ఉంటారు, చుట్టూ ఉంటారు జనాలు. అప్పుడు ఎదురుగా లైట్లు ఉండేవి కాదు కదా, పైనుంచి లైట్లే అన్నీ కూడా. ఎదురుగా చిన్న లైట్లే వేసేవారు, తప్పేం లేదు. ఇంతకీ చెప్పొచ్చేదంటే ఎలాంటి జరిగినప్పుడు చాలా ఒక సిమ్టమ్గా, ఒక సంకేతంగా ఫీల్ అవుతారన్నమాట. బట్ ఎనీవే వాళ్ళకి ధైర్యం చాలటం లేదు. తర్వాత సినిమాకి చూసే వాళ్ళందరూ ఒక బిజినెస్ ఆఫర్ ఇచ్చేస్తారు, మాకంటే ముందు ఇంకెవరు కొనేస్తారు అని ఉద్దేశంతో. ఇప్పుడు ఆదిపురుషుడు ఉందనుకోండి, ఒక రోజులో అంటే ఒక 100 కోట్లు కలెక్షన్ వచ్చింది. అలా ఆదిపురుషు 2 తెలుగు రాష్ట్రాలకి 175 కోట్లు. చూసుకో, అప్పుడే 275 కోట్లు అయిపోయింది కదా, చేతిలో ఉంది. ఇంకో 270 కోట్లు అంటే 2 రోజుల్లో అయిపోతుంది. మిగతా లాభమే కదా. పోనీ ఇది ఎక్కడో ఒకసారి రిలీజ్ చేసి మిగతా ఇంట్లో కోల్డ్ స్టోరేజ్లో పడేయవలసింది కాదు కదా. సంవత్సరం పొడుగుతా రిలీజ్ అవుతుంది. ఇక్కడే తెలుగు వాళ్ళు ఉన్నారా, ప్రపంచంతో తెలుగు వారు ఉన్నారు. వాళ్ళందరూ ఈ సినిమా చూస్తారు. ఏ రేంజ్కి వెళ్ళి అవుతుందో చూడు. అలాగా పుష్ప చూసిన వాళ్ళు బిజినెస్ విషయంలో వాళ్ళు అడ్వాన్స్ అవ్వటం లేదు. ఓకే, అంటే సినిమా ఎలాగంటే సినిమా మేకింగ్లోనే ఆర్ఆర్ కాపీ అంటారు. ఆర్ఆర్ కాపీ అంటే రీ రికార్డింగ్ కాపీ అంటారు.
బయ్యర్స్కి ఏం చేస్తారంటే, ఎగ్జిబిటర్స్కి బయ్యర్స్కి ఏం చేస్తారంటే ఆ రికార్డింగ్ కాపీనే చూపిస్తారన్నమాట. ఆ తర్వాత డబ్బింగ్ చెప్పించి రికార్డింగ్ చేస్తారు. ఆ రికార్డింగ్ కాపీ చూసే వాళ్ళు ఒక అంచనా వేసుకుంటారన్నమాట, సినిమా ఈ స్థాయిలో ఉంటుందని. మరి అప్పుడు మరి పుష్ప 1 ఏ స్థాయిలో ఆడింది? అది 300 కోట్లు, ఇంచుమించు 400 కోట్లు వసూలు చేసుకుంది. అదే 400 కోట్ల రూపాయలు దీనికి 400 కోట్లు వసూలు అయినట్టు పుష్ప 1కి తక్కువ పెట్టారు. పుష్ప 2కి ఓ 250 కోట్లు 300 కోట్లు పెడతారు కదా. 300 కోట్లు పైనే బిజినెస్ ఆఫర్ ఉండాలి, కానీ 300 కోట్లు లోపులుంటే ఆ బిజినెస్ ఎలాగ డీల్ కుదురుతుంది? ఇట్లాంటి రకరకాల, అంటే మనం మామూలుగా ఎవరో దారిని పోయిన దాన్ని చెప్తే మనం నమ్మం అనుకోండి. అంటే సాధికారకమైన సమాచారం ప్రకారంగా ఒక 300 కోట్లు తక్కువ పుష్ప బిజినెస్ అయినట్టు అవ్వదు. అంటే ఒక 400 కోట్లు. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ట్విస్ట్ ఉందండి. ఇప్పుడు పుష్ప 1లో అనసూయ క్యారెక్టర్ని అయితే ఒక ఇంట్రడ్యూస్ చేసి వదిలేశారు. సునీల్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి వదిలేశారు. మలయాళం ఆర్టిస్ట్ ఫహద్ ఫాజిల్ని ఇంట్రడ్యూస్ చేసి వదిలేశారు. ఇక్కడ ఈ 3 క్యారెక్టర్ లోపలికి డెప్త్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. మరోపక్క సెకండ్ పార్ట్లోకి వచ్చేసరికి అల్లు అర్జున్ హీరో కాబట్టి హీరోగా చూపించాలి. ఇప్పుడు ఎంత కాదని అక్కడ స్మగ్లర్ గానే చూపించారు కదా. వీళ్ళందరూ కాకుండా జగపతి బాబు గారు ఉన్నారు అంటున్నారు, బాలీవుడ్ నుంచి ఆర్టిస్టులు వస్తున్నారు అంటున్నారు. ఇంత మందితో కథ ఎట్లా తిప్పుతారు? 2.5 గంటలు 3 గంటల సినిమాని. ఇక్కడ మిగతా అనసూయ క్యారెక్టర్ ఏదైనా ఉంటే ఉంటుందండి, సునీల్ క్యారెక్టర్ ఉండదు. ఇంకా లేనట్టే అనుకో. ఏదో ఉంటుంది, క్యారెక్టర్ ఉంది కనుక నామకా వాస్తే క్యారెక్టర్ ఉంటుంది. అర్థమైందా? సహజంగా హీరో పక్కన ఎవరికైతే పేరు వస్తుందో వాళ్ళ తర్వాత చూపించు. వాల్తేరు వీరయ్యలో రవితేజకి మంచి పేరు వచ్చింది, మళ్ళీ చిరంజీవి రవితేజ కలిసి చేస్తారా? నువ్వు ఎక్స్పెక్ట్ చేయగలవా? ఎప్పట్లో అయితే చేయకపోవచ్చులే. అంటే జరగదమ్మా. ఎన్ని చూశాను, ఎన్ని 100 సినిమాలు చూసి. జనరల్గా ఏంటంటే ఆ హీరో అలా కాపాడుకోవాలి. ఆ సునీల్ బాగా చేశారని అంత అవసరం ఏముంది? సునీల్ బాగా చేయకపోతే మాత్రం ప్రమాదం ఉంది ఒకటి. తర్వాత ఇప్పుడు ఇక్కడ అందులో రగ్గడ్గా కనిపించి డెకాయిట్ లాగా, లేకపోతే దాన్ని ఏమంటారు, ఒక స్మగ్లింగ్ గ్యాంగ్లా చూపించారు కదా. అలా చూపిస్తేనే ప్రేక్షకులకి అందం. పొరపాటును కానీ స్టైలిష్ స్టారు అని ఏమైనా కనిపించిందా అంతే అయిపోయింది. మనకి తెలుగు ప్రేక్షకులకి ఏంటంటే రగ్గడ్గా ఉండాలన్నమాట. ఏంటంటే మామూలుగా 4 కొట్టాలి, 5 తిట్టాలి, ఒక అమ్మాయి పైన పడిపోతుంటే చిచి అవతల కొట్టేయాలి. ఇవన్నీ తెలుగు ప్రేక్షకులకి ఇష్టం. ఇలా ఉండాలి. అంతేగాని ఈ లైన్ వేసి ఈడో సిగరెట్ కాల్చి కమాన్ అన్ననుకోండి, పిచ్చినా కొడక నువ్వే మగడుగురా, నీకోసం ఆవిడ రావరు కానీ ఆవిడ కోసం నువ్వు వెళ్తావేంట్రా అనుకుంటారు మన తెలుగు ప్రేక్షకులు. ఏది ఏమైనప్పుడు కూడా మొట్టమొదటిసారిగా కథ ఎవరైతే రాశారో ఆ కథలో చాలా బెంకు ఉంటుంది, రచయిత తాలూకు ఆత్మ ఉంటుంది. రచయిత ఏమైతే అనుకుంటాడో అనుకున్నటువంటి కథాంశాన్ని అందులో పొందుపరచడం జరుగుతుంది. దానికి మంచి పేరు వచ్చిన తర్వాత రచయిత భయపడతాడు. అంత పేరు ఎక్స్పెక్ట్ చేయడు కదా ఎవరైనా. మంచి పేరు వచ్చిన తర్వాత ఆ రచయిత భయపడతారన్నమాట. అందువల్ల అట్లాంటి సందర్భాలు దీనికి ఎదురవుతాయి. అవన్నీ రెక్టిఫై చేసుకొని సినిమా రిలీజ్ అవ్వడం 3 మాసాలు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ మొత్తం ఆయన పేరు నిలబెట్టుకోవడానికి ఎక్కడా ల్యాగ్ లేకుండా, ఎక్కడా ఫ్లా లేకుండా వాళ్ళన్నీ పూర్తిగా రెక్టిఫై చేసుకొని పుష్ప 2 రిలీజ్ చేస్తే బాగుంటుంది. సహజంగా ఇది సీక్వెల్ సినిమాలు తీసే వాటికి ఇదే ప్రమాదం వస్తుందమ్మా. ఏ సినిమాకైనా మొదటి సినిమా అంత గొప్పగా రెండో సినిమా ఉండదు. ఏదో కార్తికేయ 2 ఇట్లాంటి బాహుబలి మంచిగానే వచ్చింది, బట్ ఇక్కడ చూడాలి అంటే హీరోయిన్ క్యారెక్టర్ ఎంత వరకు ఉంటుంది, మిగిలిన క్యారెక్టర్స్ ఎక్కడెక్కడ మనకి మధ్యలో దూచుతారో. బట్ ఎనీవే కొద్ది రోజులు టైం పడుతుంది. అంటే వాళ్ళు అనుకున్న ప్రకారంగా కథ మీద, ఆ తీసిన షూటింగ్ మీద శ్రద్ధ తీసుకొని అన్నీ రెక్టిఫై చేసుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.